తెలంగాణ పొలిటికల్ జేఏసీ తలపెట్టినటువంటి సకల జనుల పేరికి తెలంగాణ ఐటీ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ, తెలంగాణలో పనిచేసే ఐటీ ఎంప్లాయీలే, హైదరాబాద్లో పనిచేసే ఐటీ ఎంప్లాయీలే కాకుండా పూణే, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో పనిచేసే భారతదేశంలో ఉండే ప్రతి ఐటీ ఎంప్లాయీ ఈ తెలంగాణ సకల జనుల పేరికి హాజరై ఐటీ అసోసియేషన్ తమ వంతు సహకారాన్ని తెలపాలని కోరుకుంటూ తెలంగాణ ఐటీ అసోసియేషన్ అదేవిధంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ పక్షాన్ని కూడా కోరడం జరుగుతుంది. ఈ నెల 29న పొలిటికల్ జేఏసీ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించదలబెట్టినటువంటి సకల జనుల పేరికి కేవలం ఐటీ ఎంప్లాయీసే కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీలు, ఎన్జిఓ ఎంప్లాయీలు, నాన్ ఎన్జిఓ ఎంప్లాయీలు, అదేవిధంగా కార్మిక కర్షక వర్గాలు కూడా పెద్ద ఎత్తున హాజరై దాదాపు తెలంగాణ వారిని ఢిల్లీ పెద్దలకు మరొకసారి తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రకటన చేసి 58 రోజులు గడుస్తున్నాయి. 58 రోజులు గడిచినప్పటికీ ఏ విధమైన యుద్ధ ప్రాతిపదికన కానీ చట్టపరమైన విధానాలు కానీ ఏం తీసుకోలేడం జరుగుతోంది. ఇది లేట్ చేయకుండా హైదరాబాద్ కూడా తెలంగాణలో అంతర్భాగమే అని మరొకసారి తెలియజేసేందుకు ఈ సభ నిర్వహించడం జరుగుతున్నది. ఈ సభకు దాదాపు 30,000 నుంచి 50,000 పైచీలకు ఐటీ ఎంప్లాయీలు హాజరవుతారని అంచనా వేస్తా ఉన్నాం. ఐటీ విభాగం హైదరాబాద్ ఐటీ విభాగం కాకుండా పూణే, చెన్నై, బాంబే ఐటీ విభాగాలు కూడా తెలంగాణ ఐటీ విభాగాలు సంపూర్ణ స్థాయి మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. దీనిలో ఏమాత్రం లేట్ చేయకుండా, తాత్సర్యం అవసరం లేకుండా వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఇండియా మొత్తానికి హైదరాబాద్ అనేది ఐటీ సిలికాన్ వ్యాలీగా మారబోతుందనే విషయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ ఇందులో భాగంగా తమ వంతు బాధ్యతను తెలియజేయాలని తెలియజేసుకుంటూ తెలంగాణ ఐటీ అసోసియేషన్ కోరుతా ఉన్నది. జై తెలంగాణ. జగన్ రావడం అనేది జగన్ రావడం కూడా జగన్ సీమాంధ్ర వరకే మా తెలంగాణ అంతర్భాగం కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సమైక్యాంధ్ర పార్టీ, అది దాని గురించి మేమేం మాట్లాడదలుచుకోలేదు. కాంగ్రెస్ ఖచ్చితంగా కుమ్మకైనట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ఇన్ని రోజులు కేసులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు సాక్ష్యాధారాలు లేవని చెప్తా ఉన్నది. దీంట్లో అంతర్భాగమైనట్టే కదా. అతను కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ అన్నట్టే ఒక రకంగా చెప్పాలంటే. అక్కడ పోవాలి అనేసి ఆయన అంటుంటే ఇప్పుడు ఏంటంటే మన దగ్గర అన్నా చూడండి కూడా